ఈ మ్యాచ్లో చెన్నై గెలిచింది అనే దానికంటే పంజాబ్ ఓడింది చెప్పటం మంచిది. చివరి 4 మ్యాచ్లో ఒక్కటే గెలుపు. పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే. ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో. అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. 11 మ్యాచ్లో 6వ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. బ్యాట్తో జట్టును ఆదుకున్న ఆల్రౌండర్ జడేజా బంతితోనూ మాయచేసి చెన్నైని గెలిపించాడు. తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్ విజయంలో కీలకమయ్యారు. పంజాబ్కు 11 మ్యాచ్లో ఇది 7వ ఓటమి. ఐపీఎల్లో పంజాబ్పై కొన్నేళ్ల తర్వాత ఓ విజయం సాధించింది చెన్నై. పంజాబ్ చేతిలో వరుసగా 5 ఓటములు చవిచూసిన సీఎస్కే ఆదివారం 28 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించింది. మొదట చెన్నై 1-6-7-9కే పరిమితమైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రవీంద్ర జడేజా 43, 26 బంతుల్లో 3-4-2-6 రాణించాడు. రాహుల్ చాహర్ 3/23 చెన్నైని కట్టడి చేశాడు. జడేజా 3/20, సిమర్జీత్ సింగ్ 2/16, తుషార్ దేశ్పాండే 2/35 విజృంభించడంతో ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ 30, 23 బంతుల్లో 2-4-2-6 టాప్ స్కోరర్. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకెళ్లింది. ఛేదనలో పంజాబ్ తడబడింది. 2 ఓవర్లకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో బెయిర్స్టో 7, రొసో 0లను అవుట్ చేసిన తుషార్ దేశ్పాండే ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ప్రభ్సిమ్రన్, శశాంక్ సింగ్ 27తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపాడు. ఈ జోడీ 3వ వికెట్కు 53 పరుగులు జత చేయడంతో పంజాబ్ లక్ష్యం దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ సాంట్నర్ 1/10, శశాంక్ ఆట కట్టించి వికెట్ల పతనానికి మళ్లీ గేట్లెత్తాడు. సామ్ కరన్ 7, జితేష్ శర్మ 0, అశుతోష్ శర్మ 3 అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో ఒక దశలో 62-2తో ఉన్న పంజాబ్ 16 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి 78-7తో ఓటమిని ఖాయం చేసుకుంది. మొదట ఓపెనర్ ప్రభ్సిమ్రన్ను పెవిలియన్ చేర్చిన జడేజా 13వ ఓవర్లో సామ్ కరన్, అశుతోష్లను అవుట్ చేసి చెన్నై విజయానికి బాటలు వేశాడు. హర్ప్రీత్ బ్రార్ 17 నాటౌట్, హర్షల్ పటేల్ 12, రాహుల్ చాహర్ 16, రబాడా 11 నాటౌట్. పోరాటం పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించింది. పవర్ ప్లే ఆఖరికి చెన్నై స్కోరు 60/1. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు జోరుది. సీఎస్కే ఊపు చూస్తే భారీ స్కోరుపై కనేసినట్టు కనిపించింది. కానీ వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడి పెంచుకుని ఆఖరికి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 2వ ఓవర్లోనే రహానే 9 వికెట్ కోల్పోయినా చెన్నై మాత్రం తగ్గలేదు. ఫాన్లో ఉన్న కెప్టెన్ రుతురాజ్ 32, 21 బంతుల్లో 4-4-1-6, మిచెల్ 30, 19 బంతుల్లో 2-4-1-6తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు.